హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుదీప ఆఫీషియల్. ఈరోజు ఆత్మలున్నమాట నిజమేనా? ఉంటే నిజంగా వాటి సంచారం నిజమని మీరు నమ్ముతున్నారా? మరి అలాంటప్పుడు మీకు కూడా ఆత్మ కలలో కనిపిస్తూ ఉంటే ఆ ఆత్మ కనపడకుండా ఆ ఆత్మకే ఆత్మశాంతి కలిగించేలా నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. వీడియోని టిల్ ఎండ్ ఫాలో అవ్వండి. వీడియోనిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. చావు ఏ మనిషికైనా వస్తుంది. హిందూ ధర్మం ప్రకారం, గరుడ పురాణం ప్రకారం చూసుకుంటే శరీరానికి చావు ఉంటుంది, కానీ ఆత్మకి చావు ఉండదని మీరు అర్థం చేసుకోవాలి. మరణం తర్వాత సుమారు 13 రోజుల పాటు ఆత్మ తన ఇంటిని మరియు తన కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతూ ఉంటుందని మీకు తెలుసా? మనకు అత్యంత ప్రియమైన వారు కలలో కనిపిస్తున్నారు అంటే వారు మనకి ఏదైనా సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు అని మనం అనుకోవాలి. లేదా వారి ఆత్మ ఏదైనా విషయంలో ఆందోళన చెందుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తూ చాలామంది చాలా రోజుల పాటు ఏడుస్తూ ఉంటారు, ఆత్మని పిలుస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఆత్మ ఆ బంధంలో చిక్కుకుపోతుంది. తను తదుపరి ప్రయాణాన్ని శాంతియుతంగా కొనసాగించలేదు అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అలా అకస్మాత్తుగా చనిపోయిన పెద్దవాళ్ళు కానీ, వయసులో ఉన్నవాళ్ళు కానీ ఆత్మశాంతి చేకూర్చాలి అంటే ఈ ముఖ్యమైన పనులు 3 చేస్తే చాలు. అవి ఎలా చేయాలి, ఏం పనులు చేస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇవి కానీ మీరు తూచా తప్పకుండా కానీ ఫాలో అయితే తప్పకుండా వాళ్ళ ఆత్మలకి శాంతి కలుగుతుంది. వాళ్ళు కూడా దేవుళ్ళో లీనమయ్యే అవకాశం ఉంటుంది. 13 రోజుల పాటు చేసే పిండ ప్రదానం, శ్రద్ధ మరియు మంత్రజపం ఆత్మకు సన్మార్గాన్ని చూపిస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. పిండ ప్రదానం చేసే వ్యక్తి చనిపోయిన వ్యక్తిని మనసులో తలుచుకోవాలి, బంధాన్ని గట్టిగా అనుకోవాలి. వాళ్ళ ఆత్మకి సన్మార్గం చూపించు స్వామి, అతని నీలో లీనం చేసుకో తండ్రి అంటూ భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఆ పిండ ప్రదానాన్ని నీళ్ళల్లో వదలాలి. ఇది అతి ముఖ్యమైన విషయం. ఇక రెండో విషయం, చనిపోయిన వ్యక్తి ఎప్పుడు తన గురించి దాన ధర్మాలు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక పేద ప్రజలకి బట్టలు ఇవ్వడం, అన్నదానం చేయడం లాంటివి, ముఖ్యంగా వాళ్ళ పేరు మీద వాళ్ళ ఫోటో పెట్టి మీరు చేసినట్టయితే ఆత్మ అపరిమితమైన ఆనందం పొందుతుంది, స్వర్గం దారి పడుతుంది. మూడో విషయం, అతి ముఖ్యమైన విషయం, తరచూ చనిపోయిన వ్యక్తిని తలుచుకొని ఏడవద్దు. అతను చెయ్యవలసిన కార్యం ముగిసింది, అతడు దేవుళ్ళో కలిసిపోయాడు అనుకోవాలి. అతను చిత్రపటం దగ్గర రోజు పళ్ళు పెట్టండి, అలాగే సాంబ్రాణి కడ్డీ వెలిగించండి. అతను ఆత్మకు శాంతి కలిగింది అని మీరు కూడా సంతోషంగా ఉండండి. మీరు నవ్వుతూ ఉండడం చూసిన ఆత్మ తాను సంతోషంగా నడుచుకుంటూ దేవుళ్ళో లీనమవడానికి స్వర్గాన్ని చేరుతుంది అన్న విషయం మీరు తప్పక గమనించాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.